మన పాస్టర్ గారు అందరూ కలిసి క్రికెట్ ఆడారంట. ఎంత తీరిక దొరికిందో వాళ్ళకి. మొత్తం ప్రపంచానికి సువార్త చెప్పేశారేమో. వాళ్ళ గ్రామాలని, వాళ్ళ పట్టణాలని, వాళ్ళ వీధుల్ని, వాళ్ళ కుటుంబాన్ని మార్చేసుకున్నారేమో. ఖాళీ అయిపోయారు. ఇంక యేసుప్రభు గారు రావడమే ఆయనదే తప్పు, సేవకులదేమీ తప్పులేదు. ఐపీఎల్ అంట. ఐపీఎల్ అంటే ఇండియన్ పాస్టర్స్ లీగ్. ఐపీఎల్ అనేది ఒకటి ఉంది. పాపం క్రికెట్ ఆడుకునే పెద్దలు పెట్టుకున్నారు అది. కానీ ఇండియన్ పాస్టర్స్ లీగ్ అంట క్రికెట్ అన్నమాట. ఆహా, నేను అనుకున్నాను ఈ మాట వినగానే నాకు ఏమనిపించిందంటే, ఆహా, సేవకులకి ఎంత తీరిక దొరికిందిరా బాబు. ఎందుకంటే మొత్తం భారతదేశం అంతా మార్చేశారేమో, అందరికీ సువార్త ప్రకటించేశారేమో, త్యాగమూర్తులేమో. ఇలాగ ఆటలు మరి అంతే కదా. ఖాళీ అయిపోతే ఏం చేస్తామండి? ఖాళీ అయిపోతే ఏం చేస్తాం? వంట వండేసాం, అన్నీ అయిపోయినాయి. ఖాళీగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఆడుకుంటామా కదా, పిన్ని అష్టశమ ఆడుకుందారా అని చెప్పేసి చక్కగా వంట వండేసామంటే అయిపోయింది అంటారు. ఖాళీగా ఉంటే ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు. అలాగా మన దైవ సేవకులు, మన ఇండియన్ సేవకులు అందరూ కూడా చక్కగా అందరికీ సువార్త ప్రకటించేశారేమో, అందరికీ వాక్యం చెప్పేశారేమో కదా, అందరినీ ప్రభు కొరకు సిద్ధపరిచేశారేమో. ఖాళీ చూసుకుని వీళ్ళందరికీ హెడ్ ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో, రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ గారు. ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఆధ్వర్యంలో క్రికెట్ జరిగింది. ఏమో రేపు పొద్దున్న ఇంకేం ఆటలు పెడతారో. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాగైతే మనకి ఆడదాం ఆంధ్ర, ఇటమది ఆడదాం ఆంధ్రాని మన కుర్రోళ్ళకి ఎలాగైతే స్పోర్ట్స్, నిజమే ఆరోగ్యానికి స్పోర్ట్స్ కావాలి, ప్రభుత్వాలు గొప్పగా ఆలోచించి చేస్తున్నారు. మరి ఆన్లైన్ పట్టుకుందని ఆడుతున్నారో నాకు అర్థం కాలేదు. అలాగైపోయింది ప్రపంచం. ఇలాంటి మేధావులందరూ శారీరకంగా బ్రతికేసి, శారీరకంగా పాపంతో తప్పులతో కనీసం పక్కవాడికి కూడా మాటలు చెప్పకుండా, ఒకవేళ చెప్తే లాభం కోసం వాక్యాలు చెప్పిన ఇలాంటి వాళ్ళందరూ శారీరకంగా చచ్చిపోయి విత్తేసి పరలోకం అనే పంటని ఆశపడుతున్నారంట. అందుకే ఎన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడో చూడండి పౌరు గారు. ఏ రోజు ప్రభువుని నమ్ముకున్న తర్వాత శరీరంతో సుఖపడ్డాడండి. తిమోతి ఇలా రా, ఏమండి ఇంకా ఉన్నారు ఎవరండి, తీతు ఇలా రా, ఎపిఫ్రదోతు ఇలా రా, క్రికెట్ ఆడదామన్నాడా? మనకంటే ఎక్కువ గ్రామాలు తిరిగారండి, మనకంటే ఎక్కువ దేశాల్లో పరిచయం చేశారు. ఇటలీ, ఫిలిప్పైన్స్, ఏమండి ఫిలిప్పి పట్టణం, తెస్సలోనికే పట్టణం, గలతీ పట్టణం, ఎఫెసీ పట్టణం, ఎన్ని గ్రామాల్లో ఎన్ని దేశాల్లో సువార్త చెప్పండి పౌలు గారు. ఒకవేళ ఆడుకుంటే వాళ్ళు ఆడుకోవాలి. ఎందుకంటే నేను దాచుకోకుండా నేను వెళ్ళవలసినంత వరకు సువార్తనే ప్రకటించేశానని చెప్పాడు పౌలు గారు. ఫ్రీ అయిపోయాడు, చచ్చిపోవడానికి దగ్గరికి వచ్చాడు. నేను వెడలిపోయే సమయం ఆసన్నమైపోయింది, మంచి పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్న పరుగు తిదిపుట్టించాను. ఆయన ఆడుకున్నాడంటే బాగుంది. తాడు లేదు, బొంగడం లేదు, ఏం చేసావని క్రికెట్ ఆడుకుంటాం చెప్పండి మనం. ఎవరైనా ఏదైనా పంచి పెడుతున్నారంటే చావకులు పరుగో పారిపోతున్నారు. మంచి చెడ్డ చూసుకోవద్దా? తప్పు చేసేవాడికి మన కంట్రోల్లో ఉండే వాళ్ళకి బుద్ధి వస్తుంది. దేవుడు మనకి ఇవ్వలేడా? దేవుని బిడ్డలారా, ఇవ్వకపోయినా దేవుడి కొరకు ఇలాగే ఉంటాం.